నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. ఇవాళ మనతో ఓ విశిష్టమైన అతిథి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మాజీ ప్రధానాధికారి, విశ్రాంత ఐఏఎస్ అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్కారం. నమస్కారం గోపికృష్ణ గారు. మీరు రిటైర్ అయిపోయిన తర్వాత సహజంగా అందరూ రిటైర్ అయిన తర్వాత ఈ పిల్లలతోనో లేకపోతే ఇంట్లో కూర్చోనో మిగతా టైంని కాస్త ఎంజాయ్ చేస్తూనో సరదాగా గడుపుతూనో మిత్రులతోటి ఇలా చేస్తూ ఉంటారు. మీరు ఎందుకు ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థని స్థాపించి ప్రజల్లో అవేర్నెస్ పెంచి ఎందుకో ప్రజల కోసం పాటుపడాలన్న దీంట్లో ముందుకు వెళుతూ ఉన్నారు? ఎందుకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అసలు? మొదటిగా ప్రతి వ్యక్తికి సొంత అనుభవాలే క్రియాశీలకంగా కూడా ఉంటాయి. నేను పదవి విరమణ చేసిన తర్వాత అంతకు ముందుగానే సార్ నాకు ఒక చిన్న ఆశయం ఉండేది. నా సొంత ఊరిలో ఓటర్గా నమోదయ్యి సొంత ఊరిలో ఓటు వేయాలి అని నాకు కోరిక ఉండేది. సహజంగా నేను ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు ఇతరులకు మార్గదర్శకంగా కూడా వ్యవహరించాలి కాబట్టి ఎన్నికల్లో నేను ఓటేసిన తర్వాత మిగతా వారందరినీ కూడా ఓటు వేయమని కోరటే నైతిక హక్కు నాకుంటుంది. అవును కదా. అందుచేతనే నేను ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడే నేను హైదరాబాద్లో నాకున్న ఓటుని సరెండర్ చేసి, నాకు గ్రామంతో ఎక్కువ పరిచయాలు, నా గ్రామంతో ప్రత్యక్ష సంబంధాలు కూడా ఎక్కువ. ఎక్కడ సార్ అది మీ గ్రామం? దుగ్గిరాల. గ్రామం గుంటూరు జిల్లా దుగ్గిరాల. మా తల్లిగారు మా ఊర్లోనే ఉంటారు. ఓకే. ఇప్పటికీ నాకు పెద్దల ఇల్లు, వారసత్వంగా వచ్చిన ఇల్లు, కొన్ని ఏదో కొద్దిపాటి ఆస్తులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నిటికంటే మించి నాకు ఆ ఊరితో అనుభవం ఉంది. ఓకే. అనుబంధం ఉంది. నేను ఆ ఊరిలో పుట్టాను, అక్కడ చదువుకున్నాను, అక్కడ పెరిగాను. నాకు స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ కూడా చాలామంది అక్కడే ఉన్నారు. పైగా మేము గ్రామానికి అంతా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దోస్త్ అనే ఒక సంస్థను కూడా స్థాపించి ఏదో గ్రామాభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తుంటాం. అంటే మీ గ్రామం వరకు? గ్రామం వరకు. ఓకే ఓకే. అంచేత నేను సహజంగా ఆ గ్రామ సమాజంలో సభ్యుడిగా ఉండాలి అని నేను ఇష్టపడ్డాను. అది సహజమైన కోరిక. అప్పుడు నేను ఓటు హక్కు పెట్టుకున్నప్పుడు కూడా నేను ఎలక్షన్ కమిషనర్గా ఉన్నంత వరకు నా దరఖాస్తును ఉద్దేశపూర్వకంగా పరిష్కరించకుండా పెండింగ్లో పెట్టారు. నేను రిటైర్ అయిన తర్వాత నేను సాధారణంగా దుగ్గిరాల్లో ఉండే పౌరుని కాదు అనే నెపంతో నా ఓటు హక్కుని నిరాకరించాను. నిరాకరించినప్పుడు నేను హైకోర్టు దాకా వెళ్ళి అప్పీల్ చేసుకున్నాను. అప్పీల్ చేసుకుంటే హైకోర్టు తిరిగి అప్పీల్ చేయండి, ఇప్పటి వరకు జరిగిన ఉత్తర్వులన్నింటినీ కూడా రద్దు చేస్తున్నామని చెప్పారు. అప్పుడు నాకున్న పూర్తి ఆధారాలు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ బిల్, వీటన్నిటితో సహేతుకంగా హౌస్ హోల్డ్ సర్వే జరుగుతున్న సందర్భంలోనే నేను నా ఓటు హక్కు కోసం తిరిగి ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేయడం జరిగింది. ఓకే. ఇక ప్రభుత్వం తప్పనిసరైన పరిస్థితిలో కోర్టు ఆదేశాల దృష్ట్యా కానీ, నేను చూపించిన బలమైన ఆధారాల దృష్ట్యా కానీ నాకు తిరిగి ఓటు హక్కు ఇచ్చారు. అంటే ఒక వ్యక్తి తన సొంత ఊరిలో ఒక ఓటు కోసం ఇంత ప్రయాసపడుతున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారు అనే ఒక ఆలోచన నాలో స్ఫురించిన మాట వాస్తవం గోపికృష్ణ గారు. సరే, ఒక్క మాట, దీని ముందుకు వెళ్ళబోయే ముందు ఎంతకాలం పట్టింది మీకు ఓటు సంపాదించుకోవడానికి? నాకు ఓటు సంపాదించుకోవటానికి సుమారు 2.5 సంవత్సరాలు జరిగింది ఈ ప్రక్రియ. ఈ 2.5 సంవత్సరాల్లో నేను ముందు ఎంఆర్ఓకి అప్లై చేయటం, దాని తర్వాత రిజెక్ట్ చేసిన తర్వాత కలెక్టర్కి అప్లై చేయటం, తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ సిఇఓకి అప్పీల్ చేయటం, ఇదంతా అయిన తర్వాత హైకోర్టుకు వెళ్ళటం, హైకోర్టుకు వెళ్ళిన తర్వాత తిరిగి కొత్తగా అప్లై చేసుకోవటం, నమోదు చేయటం, ఈ కార్యక్రమం అంతా 2.5 సంవత్సరాలు జరిగింది. ఇది సామాన్యమైన వ్యక్తులకి సాధ్యమయ్యే పనేనా సార్? ఎంఆర్ఓ దగ్గర నుంచి హైకోర్టు వరకు మీరు చెప్పిన ఈ ప్రాసెస్ అంతా సాధ్యం అవుతుందా ఇంకెవరికైనా? మీరు కాబట్టి వెళ్ళగలిగారేమో అంత దూరం. అంటే ఒక ఓటు కోసం. అంటే ప్రభుత్వం కూడా ప్రజల పట్ల, ప్రజల ఆలోచనల పట్ల, ప్రజల సమస్యల పట్ల అవగాహనతో ఉండాలి. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగించాలి అని రాజ్యాంగం చెప్తోంది. అవును కదా. రాజ్యాంగంలో ఏం చెప్పారు? ఎక్కడైనా ఒక వ్యక్తికి ఒక చోట మాత్రం ఓటు హక్కు ఉండొచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఒక పౌరుడు తనకున్న ఓటు హక్కుని రద్దు చేసుకుని, అయ్యా నాకు ఎక్కడా ఓటు హక్కు లేదు,
నేను కోరిన చోట, నేను పుట్టిన చోట నాకు ఓటు కావాలి అని అంటే నిరాకరించడానికి, నిరాధించడానికి వ్యవస్థ పని చేయకూడదు. అవును కదా. ఆ వ్యక్తి పట్ల సానుకూలమైన ధోరణిలో, వ్యక్తి పట్ల అవగాహనతో ఉండి అతనికి సత్వమే ఓటు హక్కు కలిగించేలాగా చేయాలి. అది ప్రజాస్వామ్య వ్యవస్థ అలా బలపడుతుంది. ప్రభుత్వం నియంత్రిత ధోరణితో ఏకపక్షంగా తను పట్టిందే వేదం అన్నట్టుగా వ్యవహరించడం ప్రజా సంబంధించిన వ్యవహారాల్లో, ఓటుకు సంబంధించిన విషయాల్లో, రాజ్యాంగ సంబంధించిన విషయాల్లో అలా మంకుపట్టు ప్రభుత్వం పట్టడం అనేది కూడదు అని చెప్పి అంటే మీ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ ఏమన్నా తీసుకున్నారు అనుకోవాలా ప్రభుత్వం? అంటే 2.5 సంవత్సరాల పాటు ఓటు రాకుండా చేయడంలో అవగాహన రాహిత్యం ఖచ్చితంగా. ఈ పనిచేసే అధికారులకి సార్ ఈ ఓటు హక్కు విలువ గురించి అవగాహన లేకపోవటం. ఎవరైనా సరే ఒక పౌరుడు ఓటు హక్కు కోసం కనుక పెట్టినప్పుడు ఆ వ్యక్తికి ఈ ఓటు హక్కు వెనకాల ఉన్న ఎంత బలమైనది, దాని వెనక ఉన్న భావన ఎంత నిబద్ధతతో కూడింది అన్న విషయం మర్చిపోతుంటారు అధికారులు. దాన్ని మెకానికల్గా చూడటం, ఇష్టమైన వాళ్ళకి ఇవ్వటం, లేని వాళ్ళకి ఇవ్వకపోవటం, ఈ రకమైన ధోరణి అది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. నేను అదే అంటున్నాను సార్. మీరు కాబట్టి ఓటు ప్రాధాన్యత తెలుసు కాబట్టి, దాని విలువ తెలుసు కాబట్టి ఇంత దూరం వెళ్ళి ఫైట్ చేయగలిగారు. సామాన్యుల విషయంలో ఇలా జరిగితే సామాన్యులు కనీసం ఎంఆర్ఓ దగ్గరికి పోయి అప్లై చేసుకోవాలన్నా కూడా ఓటు కోసం ఏం పోతాంలే అని కొంతమంది అలసత్వం వహించే వాళ్ళు ఉంటూ ఉంటారు కదా. సో ఈ ప్రకారంగా ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకోవచ్చేమో కదా. ఇది ప్రభుత్వానికి అతీతంగా జరగాల్సిన కార్యక్రమం. ఎగ్జాక్ట్లీ కదా. ప్రభుత్వ ప్రభావం ఈ ఓటు హక్కు నమోదు మీద వీటి మీద పడకూడదు. ఇది అధికారుల స్థాయిలో జరగాల్సింది, ఎలక్షన్ కమిషన్ విధించిన నిబంధనల ప్రకారం జరగాల్సింది. దీంట్లో రాగద్వేషాలకు అతీతంగా జరగాలి. ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాలకి దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలు చేయటం అనేది చాలా తప్పు. ఇది సహేతుకం కాదు, ఇది అనైతికం. సో ఇది మీ స్వీయ అనుభవం అయితే? నా స్వీయ అనుభవంతో అప్పటి నుంచి నేను కొంత అంతర్మదనం చేసి కొంతమంది స్నేహితులతో సంప్రదించిన తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో బలహీనంగా ఉంది అనే ఒక అంచనాకు వచ్చాం. ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరచాలి. ప్రజా వ్యవస్థ అంటే ప్రజల తరపున మాట్లాడే పౌర సమాజం బాధ్యతగా ఉండాలి. అటువంటి పటిష్టమైన పౌర సమాజం ఉండి పౌరుల హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎవరు విస్మరించలేరు తొందరగా. దాని గురించి ప్రయత్నంలో భాగంగా అనేక సంఘాలు, ఇటువంటి పౌర సమాజ సంఘాలు కావాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పి గుర్తించాం. దాంట్లో భాగంగా మేము కూడా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ఏర్పరచుకుని భిన్న రంగంలో విశేషమైన ప్రతిభ, అనుభవం ఉన్న పెద్దలు, అనుభవజ్ఞులు వాళ్ళందరినీ వ్యవస్థాపక సభ్యులుగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీంట్లో మేము మొట్టమొదటిసారిగా ఓటు హక్కు ఎంత విలువైనది అనే అవగాహన ప్రజలకి కల్పిస్తున్నాం. వారిలో చైతన్యం. అంటే ఇప్పటి వరకు చేస్తున్న కార్యక్రమం ఏంటంటే ఓటు హక్కు ఎంత విలువైంది అని చెప్పటం, మీకు ఓటు హక్కు ఉందా లేదా అనేది సరిచూసుకోవటం, ఎలక్షన్ రోజు వరకు మీరు చూడకుండా ఇప్పుడే అప్రమత్తంగా ఉండి మీరు ఓటర్ల జాబితాలో చూసుకుని మీ ఓటు హక్కు ఉందా లేదా చూసుకుని, మీ కుటుంబ సభ్యుల ఓటు హక్కు ఉందా లేదా చూసుకుని, మీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఒకే చోట ఒకే పోలింగ్ బూత్లో కూడా ఉన్నారా లేదా అనేది కూడా చూసుకుని చేసే కార్యక్రమాన్ని మీరు చూసుకోవాలి. దీని గురించి ఈవరకే ఎలక్షన్ కమిషన్ అనేక ఆదేశాలు ఇచ్చింది. దీని మీద ఇంకా విస్తృత అవగాహన కల్పించుకోండి. ఇది సరళతరమైన క్రియ, ఇదేమీ క్లిష్టమైన క్రియ అయితే కాదు అని కూడా చెప్పడం కూడా జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు మీలాంటి వాళ్ళు అవగాహన కల్పించాల్సిన పరిస్థితిని కల్పించాయి అని అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం కనుక చూస్తూ ఉంటే దేశంలో అన్ని చోట్ల కూడా ఈ ఎలక్టరల్ రోల్ నమోదు కార్యక్రమం సజావుగా జరిగిపోయింది. పక్కనున్న తెలంగాణ చూడండి, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఓటర్ల నమోదు కార్యక్రమం జరిగింది. ఎన్నికల ఓటర్ల నమోదు కార్యక్రమంలో ఎక్కడైనా వివాదాస్పదం అయిందా? ఏం లేదుగా. ఎక్కడా లేదు. ఎక్కడా అన్యాయం జరిగిందని, లేకపోతే
అర్హులైన వాళ్ళని తీసేశారని, లేకపోతే దొంగ ఓట్లు చేర్పించారు అని, రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని మలుచుకున్నారు అన్న విమర్శ ఎక్కడన్నా మనం విన్నామా? లేదు కదా. దీంట్లో నిబద్ధతతో పనిచేసే ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పనిచేశారు తెలంగాణలో. ఇతరత్ర ఎవరు కూడా ఈ ప్రక్రియలో భాగం కాలేదు. వీళ్ళంతా గవర్నమెంట్ సర్వెంట్స్, వీళ్ళకి అనుభవం ఉంది, అవగాహన ఉంది, రాజకీయాలకు అతీతంగా కూడా పనిచేశారు. ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఉంటుంది, ప్రాపర్ ట్రైనింగ్ ఉంది. ఇంతకుముందు ఎన్నోసార్లు జరిగిన కార్యక్రమాల్లో వీళ్ళందరూ కూడా పాల్పంచుకున్నారు. అందుకని ఎన్నికల ఓటర్ల ప్రక్రియ ఎటువంటి వివాదాలకి తావు లేకుండా సజావుగా జరిగింది. అంతేకాదు ఎన్నికలు కూడా ఎటువంటి హింసకి కూడా తావు లేకుండా తెలంగాణలో జరుపుకున్నారు. ఒక్క చోట కూడా రీపోలింగ్ జరిగిందా మనకు తెలిసి? ఎక్కడ కూడా లేదు. ఎక్కడైనా పోలింగ్ స్టేషన్స్లో డిస్టర్బెన్స్ కానీ, హింస కానీ, అటువంటి సంగతులు మనం విన్నామా తెలంగాణలో? వారు ప్రకటించిన విధంగా ఎన్నికల తేదీ లెక్కింపు మొదలైపోయింది. మధ్యాహ్నం కల్లా కూడా ఓటింగ్ తాలూకు సరళి ట్రెండ్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ వ్యవస్థ మీద పూర్తి నమ్మకంతో అందరూ కూడా ఉన్నారు. సజావుగా ఎన్నికలు జరిగింది అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇది ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ప్రక్రియ, అందరూ కూడా స్వాగతించారు. అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అని మనం కోరుకోవడంలో తప్పుందా? అంటే ఇప్పుడు లేవనేదే మీ మాటల్లో స్ఫురిస్తుంది అనుకోవాలి. అత్యంత వివాదాస్పదంగా ఈ ఎన్నికల రిజిస్ట్రేషన్ ప్రక్రియ లోపభూయిష్టంగా జరుగుతోంది, వివాదాస్పదంగా జరుగుతుంది అని చెప్పి సిఎఫ్డి ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చారు. దేశంలో ఎక్కడా లేకుండా ఓటర్ ప్రొఫైలింగ్ అనేది ఈ వాలంటీర్లు, ఈ వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్ సహాయంతో, ఐపాక్ అనే సంస్థ తోడ్పాటుతో, కనుసన్నల్లో వాళ్ళ ఆదేశాల మేరకు ఈ ఓటర్ల ప్రక్రియ, జాబితా రూపకల్పన ప్రక్రియ అంతా కూడా జరిగింది. విశేష అనుభవం ఉన్న టీచర్స్ని, ప్రభుత్వ అధ్యాపకుల్ని ఉద్దేశపూర్వకంగా కూడా బయటపెట్టి ఈ కార్యక్రమంలో కొత్తగా అనుభవం లేని విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్స్ని బ్లాక్ బిఎల్ఓస్గా తీసుకొచ్చారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్గా. అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏమనుకోవాలి సార్? వీళ్ళది కీలక పాత్ర. ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఓటు నమోదు చేయడంలో బిఎల్ఓస్దే కీలక పాత్ర. ఎందుకంటే ఇంటింటికి జరిగే సర్వీసు నిర్వహించేది వీరు, కొత్త ఓటర్స్ని చేర్చుకునేది వీరు. లేకపోతే స్థానికంగా నివాసం లేదు అన్న కారణంగా తొలగించాల్సి వచ్చినప్పుడు బిఎల్ఓస్ నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది. అంచేత బిఎల్ఓస్ పాత్ర ఏదైతే ఉంటుందో ఇది క్రియాశీలకమైన పాత్ర, ప్రాధాన్యత గల పాత్ర. వీళ్ళు రాజకీయ సిద్ధాంతాలకి అతీతంగా ప్రజా ప్రయోజనాల కోసమే పనిచేయాలి. అలా పనిచేసినప్పుడే సరైన ఓటర్ల జాబితా రూపకల్పన జరుగుతుంది. ఈ ఓటర్ల జాబితా అనేది ఎన్నికల ప్రక్రియలో కీలక అంశం. ఓటర్ల జాబితానే లోపభూయిష్టంగా ఉండి తనకి వ్యతిరేకుల్ని తీసేసి తనకు కావలసిన మద్దతుదారులని, దొంగ ఓటుదారులని పెద్ద ఎత్తున కనుక చేసుకున్నట్లయితే ఇవి ఎన్నికలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంటాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ 2-3 వేలు అట్లాంటి తక్కువ మెజారిటీలతో గెలుపు ఓటముల నిర్ణయం కూడా జరుగుతున్న సంగతి. ఉదాహరణకి విజయవాడ సెంట్రల్ అనుకుంటా, అదంతా 26 ఓట్ల తేడాతోనో ఏమో. కరెక్ట్, అవును, పోయింది. 2014లో దుగ్గిరాల్లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ అభ్యర్థి 8 ఓట్లతో ఓడిపోయాడు మా సొంత కాన్స్టిట్యుయెన్సీలో. 2014లో. ఓకే. ఆ తీర్పును ఎవరు తప్పు పట్టలేదు. నేను ఏమంటున్నానంటే అంత తక్కువ మార్జిన్స్తో గెలుపు ఓటములు నిర్ణయించే పరిస్థితులు ఉన్నప్పుడు కరెక్ట్ ఓటర్ల జాబితాలో లోపభూయిష్టంగా ఉండటానికి ఆస్కారం ఉండకూడదు, పారదర్శకంగా ఉండాలి. అంచేత పారదర్శకంగా ఎన్నికల జాబితా ఉండటం కోసం సిఎఫ్డి అనేక సూచనలు కూడా చేసింది. దీంట్లో వాలంటీర్స్ని కంప్లీట్గా ఈ ప్రక్రియకి దూరంగా పెట్టాలి. మేము విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ విషయం కూడా ఏం చెప్పామంటే వీరికి తగిన ట్రైనింగు, దీనికి తగిన అవగాహన వీరికి కల్పించకపోవటం చేత, అవగాహన లోపం చేత వీరు కొన్ని తప్పులు చేస్తున్నారు, దీన్ని సరిదిద్దలేకపోతున్నారని కూడా మేము చెప్పాం. తర్వాత ఈ ప్రభుత్వ ప్రోగ్రామ్స్, పార్టీ ప్రోగ్రామ్స్తో మమేకమయ్యే విధంగా
మళ్ళీ ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ పేరు నేను చెప్పడం కూడా బాగుండదు, మీ అందరికి కూడా తెలుసు అది. ఆ ప్రోగ్రాంలో ప్రజాప్రతినిధులతో కలిసి వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్, తర్వాత వాలంటీర్స్ కలిసి పనిచేయటం అనేది అనైతికం, తప్పు. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో అంటే మీరు అనేది ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం సాధికారత గురించి, పార్టీ సాధికారత కార్యక్రమంలో, పార్టీ కార్యక్రమంలో ఈ సిబ్బంది, విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ సిబ్బంది క్రియాశీలకంగా పనిచేయటం అనైతికం అని చెప్పి మా అభిప్రాయం. అదే ఎలక్షన్ కమిషన్ కూడా అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుని ఇంతకుముందు ఉపాధ్యాయులందరినీ కూడా ప్రక్రియలో బయట ఉంచాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని పునఃసమీక్షించుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశించారు. ఎంతమంది టీచర్స్ ఉన్నారు, వారి తాలూకు పూర్తి వివరాలు అవన్నీ మాకు పంపండి. ఎగ్జాక్ట్లీ. ఇది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చేసిన ప్రయత్నం, పర్యవసానం అని చెప్పి నేను భావిస్తాను. డెఫినెట్గా. సో ఇక్కడ ఉద్దేశపూర్వకంగా టీచర్స్ని పక్కన పెట్టడం అని అంటే ఇంకేదో ఉద్దేశంతో చేసినట్టే అని అనుకోవాలా అనే విమర్శలు బయట కూడా వినపడుతున్నాయి. అనే ఉద్యోగ వర్గాల్లో ఏదైనా వారిలో కొంత అసంతృప్తి ఉంది, అందుచేత వాళ్ళని ఈ ప్రక్రియకి దూరంగా పెట్టాలి అని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచించినట్టు కథనాలు కూడా నేను కూడా వింటున్నాను. అది బహుశా నిజం అయి ఉండొచ్చు, నిజం కాకపోయి ఉండొచ్చు. కాకపోతే ఉన్నదానికంటే నేను ప్రభుత్వ ఉద్యోగుల నిజాయితీని, ప్రభుత్వ ఉపాధ్యాయుల నిజాయితీని, చిత్తశుద్ధిని నేను ఎప్పుడూ శంకించను. అంటే ఆ మధ్యకాలంలో ప్రభుత్వంలో ఉండే ఒక పెద్ద మాట్లాడుతూ వచ్చారు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ ఓటర్లు మా ఓటర్లు కాదులే, మా ఓటర్లు వేరే ఉన్నారులే, ఒక ఆయన మాట్లాడుతూ వచ్చారు కదా. మీరు పేర్లు తీయొద్దన్నారు కాబట్టి నేను పేర్లు తీయకుండానే మాట్లాడుతున్నా. సో అంటే ఉద్దేశాలు వేరుగా ఉంటాయి కాబట్టి ఇలా కొంతమందిని ఈ ప్రక్రియకి పక్కన పెట్టి కొంతమందిని ఉద్దేశపూర్వకంగా జాయిన్ చేస్తున్నారని అనుకోవాలా? ఇటువంటి విషయాల్లో విశ్వసనీయత కలిగించాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వం వ్యవస్థ ప్రతిస్పందించే తీర్పు మీదే ప్రజలకి విశ్వాసం ఉంటుంది. మనం అసమంజసంగా మన ఒక విధి విధానాలకి విరుద్ధంగా మనం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఇవి ఎలక్షన్లను ప్రభావితం చేసే రకంగా ఉన్నాయా అని చెప్పి ప్రశ్న తప్పకుండా ఉత్పన్నమయ్యే పరిస్థితి కల్పించారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. మీరు మాట్లాడుతున్నా, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న కొన్ని కీలకమైన పార్టీల అధినేతలు మాట్లాడుతున్నా వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. వాలంటీర్లు ఏం చేస్తున్నారు అనే దాని మీద, ఈ ఓటర్ల విషయంలో కానీ సరే, తర్వాత ఇంకొక హ్యూమన్ ట్రాఫికింగ్ విషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇన్ని వేల మంది మిస్ అయ్యారు, వాలంటీర్ల ద్వారా ఇదంతా జరుగుతుంది కొంత అని అంటూ మాట్లాడుతూ వచ్చారు. ఓటర్ల విషయంలో కూడా టీడీపీ అధినేత మాట్లాడుతూ వచ్చారు. మీరు అదే అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. అసలు వాలంటీర్లు ఏం చేస్తున్నారు, వాలంటీర్ల ద్వారా ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు ఈ ఓట్ల ప్రక్రియకు సంబంధించి? వాలంటీర్లు ఖచ్చితంగా ఓటర్ల మనోభావాల్ని ప్రభావితం చేస్తారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ చొప్పున మనం ఏర్పరిచి గ్రామ ప్రాంతాల్లో 100 మందికేమో పట్టణ ప్రాంతాల్లో ఏర్పరిచి ప్రభుత్వ పథకాల బెనిఫిట్స్ అన్నీ కూడా వాలంటీర్స్ ద్వారా ఇప్పించడం చేత ఒక ప్రత్యక్ష సంబంధాన్ని, ఒక ప్రత్యక్షమైన బంధాన్ని మనం కల్పిస్తున్నాం. వీరు ప్రతి నెల ఈ కుటుంబాలని, లబ్ధిదారులని, వీరందరినీ కూడా వీరికి ప్రభుత్వ ఫలితాలు అందజేసేటప్పుడు వీరు ప్రభుత్వం తరఫున ప్రచారం చేస్తున్నారు అని చెప్పి అన్ని రాజకీయ పార్టీల వారు అంటున్నారు, పత్రికల వారు అంటున్నారు. దీన్ని మనం తీసి పారేయడానికి ఎటువంటి అవకాశం లేదు. ఇది మీ ఫోరం కూడా గుర్తించిందా దీన్ని? మీ ఫోరం గుర్తించడమే కాదు, నేను స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిపినప్పుడు, పంచాయతీ ఎన్నికల్లో ఇవి పార్టీ రహితంగా జరిగినప్పటికీ వాలంటీర్లు పాత్ర సవ్యంగా లేదు అన్న ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్గా మున్సిపల్ ఎన్నికలు చేపట్టినప్పుడు ఈ వాలంటీర్స్ ప్రభావం ఎన్నికల్లో ఉండకూడదు, వీరు ఎన్నికలకు విధుల నుంచి వీళ్ళని దూరంగా ఉండాలి, వీరి నీడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల మీద పడకూడదు అని చెప్పి నేను నిర్దేశమైన ఆదేశాలు ఇచ్చాను.
సర్పంచ్ ఎన్నికల్లో పడింది, వాళ్ళ ప్రభావం ఉంది అని గుర్తించారు. గుర్తించిన తర్వాత నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఇది చేపట్టాం. చేపట్టి వారి ఫోన్స్లో కూడా ఈ బెనిఫిషరీస్ తాలూకు వివరాలు ఉంటాయి కాబట్టి ఆ ఫోన్స్ కూడా వారు సరెండర్ చేయాలి తహసీల్దార్స్కి అని చెప్పి నేను అప్పుడు ఒక ఆదేశాలు ఇచ్చాను. ఈ ఆదేశాలను ప్రభుత్వం సవాల్ చేసింది. దాన్ని సింగిల్ జడ్జి నా ఉత్తర్వులని కొంతవరకు సడలింపు ఇచ్చారు. దాని మీద మేము డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళాం. జస్టిస్ బాగ్చి నేతృత్వంలో డివిజన్ బెంచ్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ని సంపూర్తిగా సహకరించి వాలంటీర్స్ ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉండాలి, వాళ్ళ ప్రభావం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పట్టడానికి వీలు లేదు, వాళ్ళ ఫోన్స్ తహసీల్దార్స్కి సరెండర్ చేయకపోయినా వారి పర్యవేక్షణలోనే ఆ ఫోన్స్ కూడా ఎలక్షన్ టైంలో వినియోగించుకోవాలి అని చెప్పేసి నిర్దేశమైన ఆదేశాలు ఆ రోజు ఇవ్వటం జరిగింది. ఇదంతా పబ్లిక్ రికార్డ్స్లో ఉంది. ఎగ్జాక్ట్లీ. జనరల్గా ఆఫీసర్స్ ఎవరైనా ఇలాంటి వ్యక్తులు అక్కడ ప్రభుత్వం సహకరించినట్టు సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతూ ఉంటారు, లేదా వాళ్ళ విధులేవో వాళ్ళు నిర్వర్తించుకొని పోతూ ఉంటారు. ఒకవేళ అక్కడ సక్రమంగా జరగనప్పుడు, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా జరగనప్పుడు కోర్టుల వరకు వెళ్ళాల్సిన అవసరం రమేష్ గారికి ఎందుకు వచ్చింది? అక్కడ ఎన్నికల ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది జరిగితే చూస్తారు, జరగకపోతే జరగలేదని తప్పుకుంటారు. రమేష్ గారు ఎందుకు కోర్టుల వరకు వెళ్ళాల్సి వచ్చింది? అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒక్క ఓటు వలన, ఒక్క ఓటుకి ఒక పౌరుడు అడిగే తన ఓటు కోసం అతను ఇంత వ్యయ ప్రయాసలకి గుర్తు చేయటం అనేది అవసరమా? అంటే మీరు ఈ వాలంటీర్ల విషయంలో కూడా వెళ్లాల్సి వచ్చింది అని అన్నారు కదా కోర్టు వరకు. కఠినంగా నిర్ణయించాం. కఠినమైన నిర్ణయాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన నేపథ్యంలో ఎన్నికల్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభావితం చేయకూడదు అన్న ఒక్క అంశం ప్రాతిపదికగా తీసుకుని సీరియస్గా అందరూ ఆఫీసర్లు ఉంటారా సార్? అది నా ప్రశ్న. బేసిక్గా ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి విశేష అధికారాలు ఉన్నాయి కదా. ఇప్పుడు రేపు మీరు ఎన్నికల నోటిఫికేషన్ అయిన తర్వాత మీరు చూస్తారు, ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఈ క్షాళన అవబోతుంది. ఎంతోమంది అధికారులకి స్థానచలనం తప్పనిసరిగా అవుతుంది. ఓకే, ఇదే తిరిగి ఎలక్షన్ టీం కాదు, ఎలక్షన్ కమిషన్. అంటే ఇప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్లో స్థానచలనాలు జరుగుతున్నాయి, కావాల్సిన వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చుకుంటున్నారని ఒక చర్చ ఉంది కదా. ఇప్పుడున్న స్థానాలు కూడా అట్టే ఉండే అవకాశం లేదని అంటే అవి కింద స్థాయిలో 3 ఏళ్ళు మించి ఒకే ప్రదేశంలో ఉన్న అధికారులు ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో ఉండటానికి వీల్లేదు కాబట్టి ఆ మార్పులు చేర్పులు చేయడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా కింద స్థాయిలో ఉండే తహసీల్దార్స్, ఇన్స్పెక్టర్స్ ఇట్లాంటి వాళ్ళని వీరందరినీ కూడా చేశారు. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ చేస్తున్నారు. ప్రభుత్వం నిబంధనల మేరకు చేసినప్పటికీ అధికారులని ట్రాన్స్ఫర్ చేయటం ఒకటే దీని ఉద్దేశం కాదు. నిష్పక్షపాతకమైన అధికారులని, క్రియాశీలకంగా పనిచేసే అధికారులని, వివాదాస్పదాలు కాని అధికారుల నేతృత్వంలో ఎన్నికల ప్రక్రియ జరపబడాలి అని నిర్దేశించింది ఈసీఐ. మొన్న ఈ మధ్య తిరుపతికి ఒక కలెక్టర్ గారిని ఒక ఆయన్ని వేశారు, లక్ష్మీ షా అని ఒక కలెక్టర్ గారిని వేశారు. ఆ వేసిన కలెక్టర్ గారు ఏం చేశారు, మరుసటి తిరుపతిలో ఛార్జ్ తీసుకోగానే హుటాహుటిన స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారిని వెళ్ళి వారిని సత్కరించి ఆయనకి ఒక బొకే కూడా ఇచ్చారు. ఇది ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో, తటస్థంగా అందరితో ఉండాల్సిన నేపథ్యంలో, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సందర్భంలో ఒక జిల్లా కలెక్టరు ఎమ్మెల్యేకి వెళ్ళి ఈ రకంగా సాగిలపడటం అనేది నేను ఆ మాట అంటానికి కొంచెం సంకోచిస్తున్నాను. కానీ మీరు అనొచ్చు, ఏం కాదు, అనొచ్చు. అలా చేయటం సమ్మతమా? ఇది ఎలక్షన్ కమిషన్ నోటీస్కి వెళ్ళదా? ఎలక్షన్ కమిషన్ ఇటువంటి అధికారులని అదే విధుల్లో కనుక కొనసాగిస్తే ఇంకా పారదర్శకత ఎట్లా అయితే ఉంటుంది? ఉండదు కదా. ఇలాంటి అధికారులని, ఇలాంటి నైజం గల అధికారులను అందరినీ కూడా ఎన్నికల విధుల నుంచి తొలగించాలి. సో మీ లిస్ట్లో, మీ ఫోరం లిస్ట్లో ఇలాంటి వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి అనుకోవచ్చా? మేము ఫోరం ఏమి అంటే మీరు కంప్లైంట్ చేయడానికి అంటే మీరు సూచిస్తారు కదా ఎలక్షన్ కమిషన్కి కొన్ని సూచనలు, లేకపోతే కంప్లైంట్స్ ఏవో ఇవ్వాల్సి ఉంటుంది కదా. మీరు గమనించిన అంశాలు. ఎలక్షన్ కమిషన్కి విస్తృతమైన అవగాహన ఉంది.
అన్ని రాజకీయ పార్టీల వారు వాళ్ళకి కంప్లైంట్ చేస్తుంటారు. మేము వ్యక్తిగత విషయాల్లో సిఎఫ్డి కంప్లైంట్ చేయం. మేము తీసుకొచ్చే మార్పులు వ్యవస్థాగతంగా ఉండాలి అని చెప్పి మేము విశ్వసిస్తాం. మేము వ్యక్తుల్ని కాకుండా వ్యవస్థల్లో వచ్చే మార్పు కోసం, వ్యవస్థల్లో ఉండే మెరుగైన పనితీరు కోసం, దీనికోసం ఎక్కువ ప్రయత్నం చేస్తుంటాం. కాకపోతే ఇట్లా జరుగుతున్న కొన్ని విషయాలు ఎలక్షన్ కమిషన్ నోటీస్కి తీసుకురారా అంటే తప్పకుండా తీసుకొస్తాం.